వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం మనతో సెలబ్రిటీ హోమియోపతి ఎక్స్పర్ట్ డాక్టర్ చేతన్ రాజు గారు ఉన్నారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే సార్. సార్, మా కెమెరామెన్కి ఒక డౌట్ వచ్చింది సార్. సో అది నిజంగానే ఆలోచింపదగిన డౌట్ అనిపించింది. సో మిమ్మల్ని ఆ క్వశ్చన్ అడుగుదాం అనుకుంటా ఉన్నాను. మనిషి ఏదైనా మనం డల్గా ఉన్నప్పుడు ఎనర్జీ కోసం వచ్చేసి గ్లూకోజ్ పౌడర్స్ వాడుతూ ఉంటారు. అది ఇవ్వగానే చాలా యాక్టివ్ అవుతూ ఉంటారు. కానీ మన బాడీలో గ్లూకోజ్ పెరిగిపోతే ఇతనికి షుగర్ వచ్చింది కాబట్టి నీరసించిపోయాడని అంటూ ఉంటారు కదా. సో అసలు అంటే మనం బయట నుంచి తీసుకునే గ్లూకోజ్కి అదేవిధంగా మన బాడీలో ఉండే గ్లూకోజ్కి డిఫరెన్స్ ఏంటి సార్? పెట్రోల్ మీద బండ్లు నడుస్తాయి, yes. కొన్ని బండ్లల్లో డీజిల్ వాడతారు. అవును. ఇప్పుడు ఇంకా ఏంది అంటే కొన్ని బండ్లల్లో సిఎన్జి వాడతారు. ఆ సిఎన్జి ఉన్న బండ్లో పెట్రోల్ కూడా వాడుకోవచ్చు. కానీ ఏంది అంటే రెండిటికి ట్యాంకు వేరే ఉంటది. సిఎన్జికి సిలిండర్ ఉంటది, పెట్రోల్ కి ట్యాంక్ ఉంటది. కానీ ఇప్పుడు జనాలు ఏం చేస్తారు, పెట్రోల్ నింపేసి పెడతారు, మాక్సిమం సిఎన్జి మీద నడిపిస్తారు. ఎందుకు? సిఎన్జి సస్తా ఉంటది, మైలేజ్ ఇస్తుంది, తక్కువ పడుతుంది మనకు కాస్ట్ అనేసి. మళ్ళా పెట్రోల్ ఇప్పుడు రోడ్డు మీద వెళ్తుంది, హైవేలో సిఎన్జి ఖతం అయిపోయింది, ఆటోమేటిక్ బండి ఆగకుండా పెట్రోల్ మీద నడుస్తుంది. అర్థమైంది కదా మీకు? ఇప్పుడు ఇదే లాజిక్ మనం మన బండి అంటే మన హ్యూమన్ బాడీ మీద పెడదాం. ఓకే సార్. ఇప్పుడు హ్యూమన్ బాడీలో 3 ఉంటాయి. మ్యాక్రో న్యూట్రియంట్స్ అంటారు వీటిని. ఓకే. కార్బో హైడ్రేట్స్, ఫ్యాట్స్, ప్రోటీన్స్. అయితే కొద్దిసేపు ప్రోటీన్ని మర్చిపోదాం. ఓకే. ఇండియాలో డామినెంట్ గా కార్బోహైడ్రేటే ఎక్కువ తింటారు. అంటే ఏంది, రైస్ అంటే దాంట్లో కార్బోహైడ్రేట్, చపాతీ అంటే దాంట్లో కార్బోహైడ్రేట్. అయితే ఏంది, మనకు ఎనర్జీ మెయిన్ గా వచ్చేది కార్బోహైడ్రేట్స్ నుంచి. అంటే కార్బోహైడ్రేట్స్ ఏంది, సిఎన్జి మన బాడీలో. ఇప్పుడు ఏమైతుంది, పిల్లోడేమో స్కూల్కి వెళ్ళి వచ్చిండు, ఫుల్ రోజు చదువుకొని అవి చేసుకొని ఇవి చేసుకొని వచ్చిండు. ఇప్పుడు ఇంటికి రాగానే డాన్స్ క్లాస్ ఉందిరా బాబు పో ఇప్పుడు అనేసి అమ్మ అంటారు. లేకపోతే పొరగాలు వేరే గల్లీలో ఉంటారు కదా, ఏ కిందికి రారా చంటి క్రికెట్ ఆడదాం అంటారు. నీరసంగా ఉంటారు. అమ్మ ఏం చేస్తుంది, ఏదో గ్లూకోజ్ పౌడర్ ఉంటది ఏదో కంపెనీది, అది తెప్పించుకొని నీళ్ళలో కలిపేసి ఇవ్వగానే రైట్ అయిపోతాడు ఇట్లా మళ్ళీ. అంటే ఏంది, సిఎన్జి ఖతం అయిపోయింది బాడీలా. సిఎన్జి ఖతం అయిపోయింది, పెట్రోల్ ట్యాంక్ ఖాళీ ఉంది అనుకోండి, మళ్ళా సిఎన్జి నింపిండ్రు బాడీలో. ఇప్పుడు ఏమైపోయింది, మళ్ళా యాక్టివ్ అయిపోయింది. అవునా కాదా? దాన్ని కార్బోహైడ్రేట్ మెటబాలిజం అంటారు. ఇప్పుడు కార్బోహైడ్రేట్ మెటబాలిజం అంటే ఏంది, ఏదైతే కార్బోహైడ్రేట్ పోతుంది అంటే అది బ్రేక్ డౌన్ అయితే గ్లూకోజ్ లాగా అవుతుంది. దాన్ని బ్రేక్ చేయాలి, ముక్కలు చేయాలి, అయితే అది గ్లూకోజ్ లాగా తయారవుతుంది. అయితే అది మనకు ఎనర్జీ ఇస్తుంది. ఇప్పుడు ఇది ఎవరిలో అవుతుంది, ఎవరిలో అయితే షుగర్ వ్యాధి లేదు. ఎవరిలో అయితే షుగర్ వ్యాధి లేదు వాళ్ళ శరీరంలో కార్బోహైడ్రేట్ మెకానిజం మంచిగా పనిచేస్తుంది. ఇప్పుడు ఇదే చంటి వాళ్ళ నాయనకి ఏంది అంటే షుగర్ వ్యాధి ఉంది. ఇప్పుడు ఈయనకేమైతుంది, సిఎన్జి ఏదైతే ట్యాంక్ ఉండే అక్కడ ఏమైంది, ఖరాబ్ అయింది అది ట్యాంక్. వీళ్ళ నాయనకి సిఎన్జి ట్యాంక్ ఖరాబ్ అయింది. సిఎన్జి ట్యాంక్ ఖరాబ్ అయిందంటే కార్బోహైడ్రేట్ మెటబాలిజం అయితలేదు. కార్బోహైడ్రేట్ మెటబాలిజమే అవ్వలేదు అంటే ఏంది, కార్బోహైడ్రేట్ బాడీ లోపలికి పోతే కూడా అది బ్రేక్ డౌన్ కాదు. అర్థమైందా మీకు? అది బ్రేక్ డౌన్ కాదు, ఎనర్జీ రిలీజ్ కాదు దాంట్లోకి వెళ్ళి. ఇప్పుడు గ్యాస్ మీద నడుస్తుంది బండి, అది ఇంజన్ లో హీట్ అయి ఏమైతుంది, పొగ వస్తుంది, బండి నడుస్తుంది. కానీ ఇక్కడ సిఎన్జి అంటే ఏంది, కార్బోహైడ్రేట్. ఇది కాల్తలేదు, మంట పుట్టట్లేదు దాంట్లో. అయితే ఏమైతుంది, బాడీలో నెక్స్ట్ పెట్రోల్ ఏంది, ఫ్యాట్స్ అని అనుకోండి మీరు. ఇప్పుడు ఇది ఫ్యాటీ యాసిడ్స్ లో బ్రేక్ డౌన్ అవుతాయి. ఇప్పుడు సిఎన్జి పోతుంది బాడీలో అంటే కార్బోహైడ్రేట్ పోతుంది, అది డిపాజిట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అది డిపాజిట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అట్లా షుగర్ లెవెల్లు పైకి పోతాయి. అంటే ఏంది, ఆ షుగర్ ని యూటిలైజ్ చేసుకోలేకపోతుంది బాడీ. ఎందుకు? ఇన్సులిన్ రెసిస్టెన్స్. ఇప్పుడు ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఏంది, బండి ఏమో మనం ఆన్ చేయడానికి మనకేం కావాలి, పెట్రోల్ ఉంది, అన్ని ఉన్నాయి, కీ కావాలి. కీ అంటే క్యాటలిస్ట్. అంటే అట్లా ఇన్సులిన్ ఏమో మీ బండిది తాళం చెయ్యి. ఇప్పుడు తాళం చెయ్యి బెండ్ అయిపోయింది, పోతుందా, ఆ హోల్లో పోతుందా, పోదు. బండి ఆన్ ఎట్లయితుంది, అది వస్తుంది ఇక్కడ ప్రాబ్లం. అయితే ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల ఇన్సులిన్ బాడీలో ఉన్న తర్వాత కూడా
అది మర్చిపోయింది ఏంది కార్బోహైడ్రేట్ మెటబాలిజం ఎట్లా చేయాలి. అందుకే ఏమైతుందంటే మనిషికి నీరసం రావడం, చేతులు లాగడం, కాళ్ళు లాగడం. ఎందుకు? ఎనర్జీ లేదు. ఎనర్జీ ఎందుకు లేదు? కార్బోహైడ్రేట్ ఏమో బ్రేక్ డౌన్ అయితే లేదు. కార్బోహైడ్రేట్ ఏమో బ్రేక్ డౌన్ అవ్వక ఎనర్జీ లేదు. మళ్ళీ ఇప్పుడు బాడీ అయినా నడవాలి కదా. ఇప్పుడు నీరసం ఉంటుంది బాడీ. ఇప్పుడు బాడీకి ఎనర్జీ ఏడికి వెళ్ళి వస్తుంది? ఇప్పుడు బాడీకి ఎనర్జీ పెట్రోల్లోకి వెళ్ళి వస్తుంది. ఎట్లా వస్తుంది? ఈ ఫ్యాట్స్ ని ఫ్యాటీ యాసిడ్స్ లాగా బ్రేక్ డౌన్ చేస్తుంది. అందుకే మీరు చూడండి, షుగర్ రాగానే ఫ్యాట్ ఎక్కడ ఉంటుంది? కొవ్వు పొట్ట మీద, ఛాతీలో, ఇక్కడ మొత్తం లడ్డు లాగా తయారవుతారు. సడన్ గా ఒక 1 year తర్వాత షుగర్ వ్యాధి వచ్చినాక 30 కిలోలు 40 కిలోలు తగ్గుతారు. ఎందుకంటే కార్బోహైడ్రేట్ మెటబాలిజం అయితే లేదు బాడీలో, కొవ్వు బర్న్ అవుతుంది బాడీలో. అంటే పెట్రోల్ వాడుతుంది ఇప్పుడు బండి. అర్థమవుతుందా మీకు? ఫస్ట్ సిఎన్జినే వాడాలనుకున్నాం మనం, కానీ ఇప్పుడు పెట్రోల్ వాడాల్సింది ఉంది. ఎందుకు అంటే ఆ సిలిండర్ లో ఏదో ప్రాబ్లం అయింది. ఇక్కడ కూడా అట్లనే కార్బోహైడ్రేట్ మెటబాలిజం కావాలి అంటే షుగర్ బర్న్ కావాలి బాడీలో ఎనర్జీ కోసం. కానీ ఏమైతుంది? ఆ షుగర్ బర్న్ అవ్వకుండా ఫ్యాట్ బర్న్ అయి మనిషి బక్కగా అవుతుండు. అయితే ఇది మంచి వెయిట్ లాసా? మంచి వెయిట్ లాస్ కాదు. అంటే వెయిట్ లాస్, మస్తు బరువు ఉన్నాడు మనిషి అంటే వెయిట్ లాస్ అవ్వడం మంచిదే. కానీ ఏందంటే ప్రాబ్లం, ఇప్పుడు ఈ ఫ్యాటీ యాసిడ్లు బర్న్ అవుతాయి. బర్న్ అయి మనిషి బక్కగా అవుతుండు, కానీ షుగర్ బర్న్ అయితే లేదు. అందుకే షుగర్ లెవెల్లు బాడీలో పెరిగిపోతాయి. దాంతో నీరసం అయిపోతుంది మొత్తం. ఇప్పుడు మీకు అర్థమైంది కదా. అందుకే షుగర్ వ్యాధి పేషెంట్లకు చేతులు లాగడు, కాళ్ళు లాగడు, తిమ్మిర్లు, మంటలు ఇవన్నీ ఘోరంగా ఉంటాయి. ఓకే. అట్లా హోమియోపతిలో మామూలు ఈ డయాబెటీస్ కి ఎట్లాంటి మెడిసిన్స్ ఉన్నాయి? ఎందుకంటే చాలా మంది కూడా హోమియోపతి మెడిసిన్స్ వాడితే దీర్ఘకాలికంగా వాడాలి, అప్పుడే రిజల్ట్స్ వస్తాయి అంటుంటారు కదా. సో సత్వరంగా వస్తుంది ఇది? దీర్ఘకాలికంగా వాడాలి, కానీ జీవితాంతం వాడే అవసరం లేదు. అవునా కాదా? 2 ఏళ్ళు వాడమంటాం మేము. 2 ఏళ్ళ షుగర్ మొత్తం తగ్గుతుంది, అది బెటరా? లేదంటే జీవితాంతం మొత్తం వాడాలి, అది బెటరా? అయితే మళ్ళీ సైడ్ ఎఫెక్ట్ ఉండదు. అయితే మీ అందరికీ ఒకటి చెప్తాను నేను. ప్రీ డయాబెటిక్ ఉన్నారనుకోండి, అంటే 6 ఉంది మీ HbA1c. ఓకే. దీనికన్నా తక్కువన్నా ఉంది, ఇంతన్నా ఉంది మీ HbA1c. అయితే మీరు ఏం చేయాలంటే, ఈ మందు, ఇది బంగారం తోటి తయారు చేస్తాం మేము. ఆరం మెటాలికం మందు. ఇది 0/9 తెప్పించుకొని పొద్దుగాల 10 గోళీలు, పొద్దుమికి 10 గోళీలు 2 పూటలు వేసుకోండి. మీకు ప్రీ డయాబెటిక్ ఉన్న కండిషన్ తగ్గే ఛాన్సులు ఉంటాయి. బై ఛాన్స్ అయినా తగ్గలేదంటే మీరు ఫిజికల్ యాక్టివిటీ పెంచండి, ఆటోమేటిక్గా తగ్గుతుంది. బై ఛాన్స్ డయాబెటిక్ ఉంటే కూడా ఇది 50 to 100 యూనిట్స్ తగ్గిస్తుంది ఒక్కొక్క మనిషికి. ఇది వాడి చూడండి, మీకు బెటర్ ఉంటుంది. పూర్తిగా దీంతో తగ్గదు. ఎందుకు? ఇది సిమ్టమాటిక్ ట్రీట్మెంట్. పర్సన్ టు పర్సన్ చేంజ్ అవుతూ ఉంటుంది. సిమ్టమాటిక్ అంటే ఓన్లీ లక్షణాలకి మనం మందిస్తున్నాం, కానీ శరీరంలోకి వెళ్ళి మొత్తం రోగంని తీసి బయటికి పడేసి అట్లా చేయాలి అంటే మీరు హోమియోపతి ఇండివిజువలైజ్ కాన్స్టిట్యూషన్ ట్రీట్మెంట్ తీసుకోవాలి. అంటే ఏంది? ఈ రూమ్ లో ఉన్న అందరికి షుగర్ ఉంది అనుకోండి, అందరికి వేరే 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 మందు ఉంటుంది. ఓకే. ఇది మొత్తానికి చాలా వరకు కూడా లైఫ్ లాంగ్ మెడిసిన్స్ వాడే కంటే మనం ఒక సర్టన్ పీరియడ్, అంటే ఒక్కొక్క బాడీని బట్టి ఒక్కొక్కరికి ఎన్ని రోజులు వాడాలనేది అయితే డాక్టర్ గారు చెప్పే విధంగా ఉంటుంది. సో ఒక 2 years మ్యాక్సిమం అనేది ఉంటుంది. సో ఈ 2 years వాడితే సరిపోతుంది అని చెప్పేసి డాక్టర్ చేతన్ రాజు గారు చెప్తున్నారు. దీనికి సంబంధించిన ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఇంకా ఏదైనా కావాలంటే సార్ కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాం, మీరు నేరుగా సార్తో మాట్లాడచ్చు. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్.